మేము 14,000 కోట్లు అడిగాం ఇస్తానంది కేంద్రం అని చెప్పి యనమల రామకృష్ణ గారే కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. నేనేమైనా మర్చిపోయానా? లేదు కదా. యనమల రామకృష్ణ గారి ఆ రోజు నేనాడుతో సహా అన్ని పత్రికలు చదివాను. 14,000 కోట్లు వస్తుంది స్టేటస్ వల్ల మనకు వచ్చే అదనపు ప్రయోజనం, అది తీసుకుంటాం. వీళ్ళు అనేది ట్యాక్స్ ఎగ్జామ్షన్. నేను చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్ వీటికి ఇచ్చారు. మన ఆయన పేరేంటి చలసాని ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తుంటే అక్కడికి అన్ని వేల కంపెనీలు వచ్చి 8,000 కంపెనీలు వచ్చిన అంటాడు. ఎవడాడు ఇప్పుడు ఇండస్ట్రీలు అక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. ఏముంటాయి అంటే హెడ్ క్వార్టర్ ఆఫీస్ అక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బెజవాడలోనో గుంటూరులోనో టూరిస్ట్ బస్సులు వెళ్తుంటాయి చూడండి, అంటే ఈ స్లీపర్ బస్సులు ఇవి వెళ్తాయి కదా, లాంగ్ జర్నీ బస్సులు, హైదరాబాద్, బెజవాడ, వైజాగ్, తిరుపతి ఇట్లాగా. వాటి చూడండి ఏముంటాయి, నాగాలాండ్ లేకపోతే అస్సాము అవి ఉంటాయి. ఎందుకని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ తిరుగుతారు అంతే. అట్లాంటి తప్పించి వాళ్ళకు ఒరిగింది ఏముంది, ఆ ప్రయోజనాలు పొందినటువంటిది అక్కడ ఎందుకు ఇస్తారు అంటే అక్కడ అర్హత ఉంది కాబట్టి. ఇప్పుడు అస్సాము అట్లాంటి చోట్లన అవి ఎడారి ప్రాంతము, అటవీ ప్రాంతము, సరిహద్దు ప్రాంతము, జనసాంద్రత తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకి ఇస్తారు. అన్నీ ఉన్నదానికి ఇస్తే క్రిందటిసారి ఎక్కడో ఎందుకు. ఇప్పుడు మనం ఈ మాట మాట్లాడగానే ఎవరికో ఏదో కాలుద్ది తప్పించి ప్రాక్టికల్గా ఏం చూడాలా. ఆ టైంలో 2018లో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేది